నీ మాటలతో నీ వాక్యముతో మమ్మల్ని తాకబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఓ మాతో మమ్మల్ని మాట్లాడబోతున్నందుకు వందనాలు, మా దర్శించబోతున్నందుకు వందనాలు తండ్రి. మీ దాసును అభిషేకించినందుకు వందనాలు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రము రాజా. యేసుని ఘనమైన నామానికి వందనాలు. దయాదాక్షిణ్య పూరుడా, ఆదరణకర్తవైన తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ 95వ దినంలోనికి మమ్మల్ని క్షేమకరంగా తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభువా. ఎట్టి కృపకు మా మీద కుమ్మరించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఇంతవరకు క్షేమకరంగా కాపాడి మమ్మల్ని అందరూ కూడా ఎటువంటి బలహీనతకు అనారోగ్యానికి గురి కాకుండా క్షేమకరంగా ఆయా పని బాటలో మేము ఉన్నప్పటికీ కూడా తండ్రి మాకు బలమును శక్తిని ఆరోగ్యం దయచేసి, ఓ ఆరబాటములు దయచేసి నీ సన్నిధిలో సంతోషించుటకు, నిన్ను కనపరచుటకు ప్రతిదిన నీ సన్నిధి తీసుకొస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి దాసుని నిలబెట్టుకొని మరొక వర్తమానం చేసి మీరు మాతో మాట్లాడబడకు సిద్ధంగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డని వాక్యం చేత ఆకర్షించండి ప్రభు, నీకు వందనాలు ప్రభు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో విడమర్చి విలువైన వర్తమానంతో మీరు మాట్లాడబోతున్న దాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ మీ దాసుని అభిషేకించి నోటి పొరగా వాడుకొని రాత్రి వాక్య పరిచయంతో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడినడుగా నడిపించి మీ నామానికే మహిమయు ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి మహిమ పరుచుదాం, అందరం కలిసి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈరోజు రాత్రి 95వ రోజు. 95వ రోజు నిన్న రాత్రి చదువుకున్న అదే వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇక్కడ చూడండి, 5వ అధ్యాయము 1వ వాక్యములో దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి మనం నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకొనుడి. 2వ వాక్యము ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ పదే వాక్యములు చూస్తే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. మనం ఎలా నడవాలి అనేది ఈ అధ్యాయము మనకు తెలియచేస్తుంది. 1, మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. 2, ప్రేమ కలిగి నడుచుకోవాలి. 3, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఇక్కడ చూడండి, పూర్వము మనము చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగై ఉన్నారు. మనం ఎప్పుడైనా చూడండి, వర్తమాన కాలమును గూర్చి ఆలోచన చెయ్యము, కానీ భూతకాలములో జరిగిన వాటన్నిటిని మనము ఆలోచిస్తూ ఉంటాం. మన భవిష్యత్తు బాగుండాలంటే గతములో జరిగిన వాటిని మనము మర్చిపోవాలా. సో బైబిల్ ఏమంటుందంటే, మునుపటి వాటిని జ్ఞాపకములో ఉంచుకొనకుడి. ఏంటంటే చెప్పండి, మునుపటి వాటిని ఏం చేయకూడదు, మనం
జ్ఞాపకములో ఉంచుకొనకుడి. గతములో జరిగిన వాటిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు. మన జీవితంలో మంచిది జరిగినవి ఉన్నది, చెడు జరిగి ఉన్నది. కావాలంటే మీరు ఎప్పుడు కూడా జరిగిన మంచిని గుర్తుంచుకోండి. మీ కుటుంబంలో జరిగిన మేలులను జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో జరిగిన మంచి కార్యములను జ్ఞాపకము చేసుకోండి. కానీ మీ జీవితంలో జరిగిన చెడును మాత్రం మీరేం చేయకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనమందరము చీకటిలో ఉన్నాం. ఆ చీకటిలో మనం చేసిన పనులు కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవటం వలన మనకే మన మీద అసహ్యము పుట్టిస్తుంది. చీకటిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలియదు గనుక గతములో జరిగిన వాటిని మర్చిపోయి ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు అది గుర్తుంచుకోండి. బైబిల్ అంటుంది, ఇప్పుడు మనము ప్రభునందు వెలుగై ఉన్నాం. ప్రజలు మన జీవితంలో జరిగిన దానిని మాటి మాటికి గుర్తు తెస్తూ ఉంటారంట. సైతాను మనల్ని ఎలా బెదిరిస్తాడో తెలిసిన, గతములో మనం చేసిన పొరపాట్లను వాడు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంటాడు. చాలామంది చర్చికి దూరం అవటకు ముఖ్య కారణం ఏంటంటే, గతములో వారు చేసిన తప్పులు, గతములో వారు చేసిన పొరపాట్లను వారికి గుర్తొస్తున్నప్పుడు, అయ్యో నేను చర్చికి రావటానికి నేను అర్హుడను కాదు అని దేవునికి దూరం అవుతారు. కాబట్టి సైతాను ఎప్పుడు కూడా మీ గతాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీరు క్రీస్తులో ఏమై ఉన్నారో దానిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. మీకు ఒక గుర్తు చెప్తున్నాను చూడండి. గతములో మీరు చేసిన పొరపాట్లన్నీ మీకు జ్ఞాపకము వస్తూ ఉన్నదంటే ఖచ్చితంగా మీలో దురాత్మ పనిచేస్తుంది. ఈ దురాత్మ ఏం చేస్తాడంటే, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పొరపాట్లు వీటన్నిటిని జ్ఞాపకములోనికి తీసుకొస్తున్నప్పుడు మీరు దేవునిలో బలముగా ముందుకు వెళ్ళలేరు. మీరు దేవునిలో స్థిరముగా నిలబడలేరు. ఎందుకంటే గతాన్ని మీకు జ్ఞాపకానికి సైతాను తీసుకొని వస్తూ మిమ్మలను బలహీనపరుస్తూ ఉంటాడు. సో సైతాన్ యొక్క బలం ఏంటంటే మీ గతం. గుర్తుపెట్టుకోండి, మీ గతములో మీరు చేసిన వాటన్నిటిని మీకు జ్ఞాపకములో తీసుకొని వస్తూ ఉంటాడు. నీ బలహీనతను, నీ పొరపాట్లను, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపములు, వీటన్నిటినీ సాతాను నీ జ్ఞాపకములోనికి తీసుకొస్తున్నప్పుడు నీ మనసులో భయము, దిగులు, చింత కలుగుద్ది. నిన్ను నువ్వు చిన్న చూపు చూస్తావు, నిన్ను నువ్వు ద్వేషించుకుంటావు. ఎందుకంటే నీ గతము నీ గుర్తుకొచ్చింది కాబట్టి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతలను, నీ గతాన్ని మీకు గుర్తు తీసుకురాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతలలో నీకు సహాయము చేయువాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ విషయములో బలహీనత కలిగి ఉన్నావో ఆ విషయములలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గతాన్ని తవ్వడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గతాన్ని నీకు జ్ఞాపకము చెయ్యడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావు ఇప్పుడు దానినే నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావు, నువ్వు క్రీస్తులో ఎలా కడగబడ్డావు, నువ్వు క్రీస్తులో ఎలా క్షమించబడ్డావు, యేసు రక్తము ఏ విధంగా నీ పాపములన్నీ క్షమించి వేసినది, వీటినే
దేవుని ఆత్మ నీకు జ్ఞాపకములోనికి తీసుకొని వస్తాడు. అప్పుడు నీ విశ్వాసము పెరుగుతుంది, నీలో ఆదరణ, నీలో సంతోషము, నీలో సమాధానము పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసులో నూతన సృష్టి అయి ఉన్నావు. ప్రభునందు మీరందరూ వెలుగై ఉన్నారు, కానీ ఒకప్పుడు మీరందరూ చీకటి అయి ఉన్నారు. చీకటిలో ప్రతి ఒక్కరూ చీకటి కార్యములు చేస్తూ ఉంటారు. చీకటిలో ఉన్న వారందరూ చూడండి, వారు చేసే తప్పులు, వారు చేసే పాపాలు ఎవరికి కనబడదు. మనుషులు ఎక్కువగా తప్పులు కానీ, పాపాలు కానీ, దొంగతనము కానీ చీకటిలోనే చేస్తారు. ఎందుకంటే చీకటిలో చెడు చెయ్యటానికి ఒక అనుకూలమైన వాతావరణం. కాబట్టి చీకటిని చెడుకు గుర్తుగా మనం అర్థం చేసుకోవాలి. పూర్వమందు మనమందరము చీకటిలో జీవించిన వారం. పూర్వమందు చీకటిలో మనం ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపములు చేసి ఉన్నాం. వాటిని మనము జ్ఞాపకము చేసుకోకూడదు. యేసు రక్తము మన మనస్సాక్షిని కడిగి శుద్ధీకరించిందంట. నీ జ్ఞాపకాలను యేసు రక్తము శుద్ధీకరించినది. నీ పాత జ్ఞాపకాలనన్నిటిని దేవుడు తన రక్తము ద్వారా పూర్తిగా శుద్ధీకరించాడు. ఇప్పుడు నువ్వు జ్ఞాపకము చేసుకోవలసినది నీ జీవితంలో జరిగిన వాటిని కాదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దేవుని బిడ్డగా మారిన తర్వాత నువ్వు ఏమై ఉన్నావు క్రీస్తులో? నీ గురించి వాక్యము వేటిని బోధిస్తుంది? క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నువ్వు ఏమై ఉన్నావు? పరిశుద్ధాత్మలో కడగబడిన తర్వాత నువ్వు ఏమై ఉన్నావు? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ అధికారం ఏంటి? దేవుని బిడ్డలుగా జన్మించిన తర్వాత నువ్వు ఏమని పిలువబడుతున్నావు? బైబిల్ ఏం చెప్తుంది? వీటిని నువ్వు పదే పదే జ్ఞాపకములో ఉంచుకోవటం వలన నీలో క్షేమాభివృద్ధి కలుగును. నీకు ఆనందము, సంతోషము, సమాధానము కలుగును. మనం చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వారు మన బాడీ కండిషన్ బట్టి కొన్ని టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు రాసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ అన్నీ కూడా మన శరీరంలో ఉన్న రోగాలు, బలహీనతలు, వీటన్నిటినీ తెలియచేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ రిపోర్టు చదువుతామో, వింటామో, వెంటనే అవి మన మనసులో ఉండిపోతుంది. పదే పదే వాటిని జ్ఞాపకము చేసుకోవటం వలన మనము ఇంకను బలహీనులుగా మారిపోతాం, ఇంకను రోగులుగా మారిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ను నువ్వు మనసులో తీసుకున్నావు, దాని మీద నువ్వు దృష్టి ఉంచావు. అందుచేత నీ లోపల రాను రాను ఆరోగ్యం అంట క్షీణించిపోతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆ రిపోర్ట్ మీద ఫోకస్ ఉంచావు. ఆ రిపోర్ట్ను నీ మనసులో ధ్యానము చేస్తున్నావు, ఆలోచన చేస్తున్నావు. అందువలన ఆ రిపోర్ట్లో రాయబడినట్లుగా నీ శరీరము బలహీనముగా మారిపోతుంది. అలా కాకుండా నువ్వు, నేను క్రీస్తునందు వెలుగై ఉన్నాను, నేను ప్రభువునందు ఆరోగ్యంగా ఉన్నాను, యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థత పొంది తిని. నువ్వు ఎప్పుడైనా డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు మీద దృష్టి ఉంచకుండా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు ఏమై ఉన్నావు? నీ ఆత్మ కండిషన్ ఏంటి? నీ మనస్సు ఏ కండిషన్లో ఉంది? నీ శరీరము ఏ కండిషన్లో ఉంది? బైబిల్ ఇచ్చే ఆ రిపోర్ట్ మీద నువ్వు దృష్టి ఉంచు.
నీ ఫోకస్ ఎప్పుడు కూడా బైబిల్ మీదనే ఉండాలా, దేవుని వాక్యం మీదనే ఉండాలా. నువ్వు నడుస్తున్నప్పుడు గతములో నువ్వు చేసిన తప్పులను ఎవరైనా నిన్ను చూసి ఎత్తి పొడుస్తూ జ్ఞాపకము చేస్తూ ఉంటారు. ఆ మాటలు వింటున్నప్పుడు నీకు మరలా పాత జ్ఞాపకాలు వస్తాయి. మరలా నీ లోపల భయము కలుగుద్ది. మరలా నిన్ను నువ్వు అసహించుకుంటావు. మరలా నిన్ను నువ్వు అధైర్యపరుచుకొని దేవుని సన్నిధికి రాలేక దూరమవుతూ ఉంటావు. నిన్ను చూసిన వాళ్ళందరూ నీ తప్పును, నీ పొరపాట్లను ఎత్తి చూపిస్తున్నప్పుడు వారి మాటల మీద దృష్టి ఉంచవద్దు. నీ గురించి నీ చుట్టుపక్కల మనుషులు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, దాని మీద దృష్టి ఉంచవద్దు. లోకము ఎన్నో మాట్లాడుతూ ఉంటుంది. మన గురించి ప్రజలు ఎన్నో చెప్తూ ఉంటారు. మన గురించి అబద్ధ మాటలు పలుకుతూ ఉంటారు. మన గురించి అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. మనలను తిడుతూ ఉంటారు, మనలను దూషిస్తూ ఉంటారు, మనలను శపిస్తూ ఉంటారు. కానీ వారి శాపనార్థాలు, వారి దూషణలు మనకి ఏ మాత్రమూ హాని చెయ్యదు. ఎందుకు అంటే దేవుని వాగ్దానములలో ఇలా రాయబడి ఉన్నది, మనుషులు పలికే మాటలు లేక దూషణలు అవి రాళ్ళ వలె మన మీద విసిరినా వాటి వలన మనకు ఏ హాని కలగదు. అయ్యో నా గురించి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారని నువ్వు బాధపడవలసిందే తప్ప దాని వలన ఉపయోగం లేదు. యేసు అదే చెప్పాడు, నీ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నప్పుడు, నీ మీద నిందలు వేస్తున్నప్పుడు, నిన్ను దూషిస్తున్నప్పుడు సంతోషించుడి, పరలోకమందు నీకు గొప్ప ఫలం ఉందంట. గొప్ప ఫలం అంటే ఏంటి తెలిసిన? రివార్డ్ అన్నమాట. సో ప్రజలు నీ గురించి ఏం చెప్తున్నారనే దాని గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు. మనలో ఒక ఆతురత ఉంటుంది, నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనేది కాదు ముఖ్యము. నా గురించి, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, అది ఇంపార్టెంట్. మనలను గూర్చి ప్రజలు కాదు, దేవుడు ఏమంటున్నాడు, మనలను గూర్చి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి? యేసు ప్రభుని గురించి ప్రజలు ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా అనుకున్నారు. కొందరన్నారు యేసు ప్రభు తిండిపోతు, కొందరన్నారు దయ్యము పట్టినవాడు, దయ్యములకు అధిపతి, కొందరనుకున్నారు వేషధారి, విభచారి, కొందరనుకున్నారు మోసగాడు, కానీ కొందరన్నారు క్రీస్తు దేవుని కుమారుడు. ఇట్లా యేసును గూర్చి కొంతమంది మంచి మాటలు పలికారు, కొంతమంది చెడు మాటలు పలికారు. కానీ యేసు ప్రజలు పలికే మాటల మీద దృష్టి ఉంచలేదు, కానీ తండ్రి పలికిన మాటల మీద ఆయన దృష్టి ఉంచాడు. తండ్రి ఏమన్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు. చూసారా? ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు మీతో చెప్పినవన్నీ చేయుము. తండ్రి కుమారుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. ప్రభు ఎప్పుడు కూడా తండ్రి చెప్పిన మాటల మీదనే దృష్టి ఉంచాడు, కానీ ప్రజలు చెప్పే మాటల మీద ఎన్నడూ దృష్టి ఉంచలేదు. ప్రభువును బట్టి మనం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రజలు ఎన్ని మాటలు పలికినా వాటిని లక్ష్య పెట్టవద్దు, వాటి మీద దృష్టి ఉంచకూడదు, వాటి మీద ఫోకస్ ఉంచకూడదు. ఎందుకంటే మనము ప్రభునందు వెలుగై ఉన్నాం, మనము ప్రభునందు నూతన సృష్టి అయి ఉన్నాం, మనము ప్రభునందు నీతిమంతులమై ఉన్నాం, మనము ప్రభునందు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, మనము ప్రభునందు పరిశుద్ధులముగా పిలువబడుతున్నాం.
కాబట్టి దేవుని వాక్యము నీ గురించి ఏం చెప్తుందో దాని మీద ఫోకస్ ఉంచు. నీ ఆరోగ్యం గురించి, నీ స్వస్థత గురించి దేవుని వాక్యము ఏం చెప్తుందో దాని మీదనే దృష్టి ఉంచు. ఒకసారి దావీదు కుమారుడైన అబ్షలోము తండ్రికి విరోధముగా తిరగబడ్డాడు. తండ్రికి తెలియకుండా అతడు సింహాసనములో కూర్చొని నేనే రాజు అని ప్రకటించుకున్నాడు. అప్పుడు సైన్యాధిపతులు దావీదును పట్టుకోవాలని వెతికారు. అప్పుడు దావీదు తనతో ఉన్న వారందరూ కూడా రహస్యముగా తలదాచుకొని అడవిలోకి వెళ్ళిపోతున్నారు. వారు వెళ్తున్నప్పుడు సిమి అని ఒకడున్నాడు. ఇతడు దావీదంటే పడదు, దావీదును ఇష్టపడడు. ఇతడు సౌలు కుటుంబీకులలో ఒకడు. సౌలు తర్వాత సౌలు కుమారులు రాజు అవ్వాలి, కానీ దావీదు రాజు అయ్యాడు. అది దేవుని చిత్తం. అది ఎరగక సిమి దావీదు మీద పగబడతాడు. దావీదు యొక్క నాశనాన్ని సిమి అనేవాడు కోరుతూ ఉంటాడు. ఒకరోజు దావీదు అబ్షలోముకు భయపడి అడవిలోనికి వెళ్తున్న వార్త విని సిమి దావీదు ఎదుట నిలబడి దావీదును చూసి అపహాసించటం, హేళనగా మాట్లాడటం, ఎగతాళిగా మాట్లాడటం, ముఖం మీదనే దూషణ మాటలు పలికాడు. కానీ దావీదు ఆ సమయమున మౌనముగా నిశ్శబ్దముగా వెళ్ళాడు. ఒక్క మాట సిమికి విరోధముగా మాట్లాడలేదు. అది దైవ గుణ లక్షణం. నిశ్శబ్దంగా వెళ్ళాడు. తర్వాత అబ్షలోము చనిపోయాడన్న వార్త దావీదుకి వినబడ్డది. తిరిగి పరిపాలన దావీదు చేతికి వచ్చింది. దావీదు తనతో ఉన్న వాళ్ళందరూ యెరూషలేమునకు ప్రయాణం అవుతున్నారు అరణ్యములో నుండి. అప్పుడు సిమి ఎదురొచ్చాడు, కానీ ముందు దూషించినట్లుగా ఇప్పుడు సిమి దూషించలేకపోయాడు. ఎందుకంటే అధికారము తిరిగి ఎవరి చేతికి వచ్చింది? దావీదు చేతికి. అప్పుడు దావీదుతో ఉన్న సైన్యాధిపతులు అంటారు, రాజా నువ్వు సెలవివ్వు, ఈ కుక్కను చంపేస్తామంటారు. కానీ దావీదు ఒక్క మాట కూడా అనలేదు. సిమికి హాని కలగకుండా దావీదు కాపాడాడు. ఎందుకు అంటే సిమి ఎన్ని అబద్ధ మాటలు చెప్పినా, దూషించినా దావీదు ఆ మాటల మీద దృష్టి పెట్టలేదు. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రజలు మీ గురించి మాట్లాడుతున్నప్పుడు వారి మాటల మీద ఎక్కువ దృష్టి పెట్టారు అనుకోండి, ఆ మాటలు మీ గుండెలోకి వచ్చేస్తుంది. ఇక పదే పదే అదే మాటలు మీరు పలుకుతూ ఉంటారు. నన్ను పలానా వ్యక్తి ఇలా అన్నారు, నన్ను పలానా వ్యక్తి ఇలా అన్నారు, నన్ను పలానా వ్యక్తి ఇలా అన్నారు. ఎందుకు అలా మాట్లాడుతున్నామంటే వారన్న మాటల మీద మనం ఎక్కువగా ఏం చేస్తున్నాం? ఫోకస్. నీ జీవితంలో జరిగిన అపజయము కానీ పొరపాటు కానీ అది ఏదైనా దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయవద్దు. నీకు జరిగిన నష్టం, నీకు జరిగిన బాధ, నీకు జరిగిన వేదన దేనిని కూడా ఎక్కువగా ఆలోచన చేయవద్దు. నువ్వు ఆలోచిస్తూ ఉంటే అది నీలో ఉంటుంది తప్ప నీకు బయటికి రాదు. నువ్వు అలా కాకుండా దేవుని వాక్యమును ధ్యానము చెయ్యి. దేవుని వాక్యమును ఆలోచిస్తూ ఉండు. నువ్వు వింటున్న వాక్యములను మరవకుండా గుర్తు చేసుకో. ఖాళీ సమయంలో బైబిల్ చదువు. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో ఆసక్తితో చదివి నేర్చుకో. వాటి మీద ఫోకస్, వాటి మీద దృష్టి ఉంచు, వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ఉండు. అప్పుడు ఆ మాటలు నీలో నిలిచి ఉంటుంది. ఆ మాటలు నీలో ఒక మార్పును తీసుకొని వస్తుంది.
పూర్వమందు మీరందరూ చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడు అనగా వర్తమాన కాలములో మనము ఇప్పుడు ఏమై ఉన్నామంట? ప్రభునందు మనమందరము ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. వెలుగును గురించి ఆలోచన చేయి. వెలుగు దేనికి ఉపయోగపడుతుంది? చీకటిని పారదోలుటకు. అంటే ప్రభునందు వెలుగై ఉన్న మీరు దేనిని పారదోలాలి? చీకటిని. కానీ మీరు చీకటిలో కలిసిపోతే, మీరు చీకటితో స్నేహము కలిగి ఉంటే, మీరు చీకటిలో ఒకటైపోతే, దేవుని వాక్యము చెప్పినట్లు మీరు ప్రభునందు వెలుగై ఉండలేరు. గుర్తుంచుకోండి, మీరందరూ ప్రభునందు వెలుగై ఉన్నారు. మీరు వెలుగై ఉన్నారు చీకటిని వెళ్ళగొట్టుటకు. లేకపోతే చీకటిలో ఉన్న ప్రజలకు మీరు వెలుతురు ఇవ్వటానికి. చీకటిలో ఉన్న ప్రజలకు మీరు వెలుతురు ఇవ్వాలి. మీ వెలుతురు వారికి అవసరమై ఉన్నది. మీ వెలుగులోనికి ప్రజలు వస్తారంట. మీ వెలుగులోనికి జనములు, మీ వెలుగులోనికి రాజులు, మీ వెలుగు యొద్దకు జనముల ఐశ్వర్యము తేబడుతాయి. జనముల ఐశ్వర్యము మీ వెలుగునొద్దకు తేబడుతుంది. జనములు మీ వెలుగునొద్దకు వస్తారు. రాజులు మీ వెలుగునొద్దకు వస్తారు. మీరంతటా మీరు వెలుగై ఉండలేదు, కానీ ప్రభులోనికి మీరు వచ్చారు గనుక మీరేమయ్యారు? వెలుగై ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ హాల్ నిండా లైట్ వెలుగుతుంది. ఈ హాలుకు బయట చీకటి. ఇందులో ఉన్నదాని వలన మనమందరము ప్రకాశముగా కనబడుతున్నాం. ఎప్పుడు ఇందులో నుండి మనం బయటికి పోతామో చీకటిలో అడుగు పెడుతున్నాం కనుక మనము చీకటిలో ఉంటాం. నడుస్తున్నప్పుడు చూడు, జాగ్రత్తగా నడుస్తాం. ఎందుకంటే చీకటిలో ఏం కనబడదు. అదే వెలుగులో ఉంటే మనకు అన్నీ కనబడుతుంది. ప్రతిదీ మనకు కనబడుతుంది. అలాగనే నువ్వు ప్రభులో వెలుగై ఉన్నావు. ఈ వెలుగులో నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రభువునకు ప్రీతికరమైనది, ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షిస్తూ ఉండాలి. చూసారా? ప్రభువునకు ప్రీతికరమైనది అంటే ప్రభువునకు ఇష్టమైనది. ప్రభువునకు ఏది ఇష్టమైనదో నువ్వు దానిని పరీక్షిస్తూ ఉండాలి. ప్రభువునకు ఇష్టమైన దానిని నువ్వు పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఒకప్పుడు ప్రభువునకు ఇష్టము లేని కార్యములన్నీ నువ్వు చేశావు, కానీ ఇప్పుడు నువ్వు ప్రభువునందు వెలుగై ఉన్నావు గనుక ప్రభువునకు ఇష్టము లేని కార్యములు చేయుటకు వీలు లేదు. ప్రభువునకు ఇష్టమైనది ఏదో మనము దేవుని వాక్యములో పరీక్షిస్తూ ఉండాల. పరీక్షిస్తూ అంటే పరిశోధన చేస్తూ ఉండాలి. ఎలాగంటే ప్రభువునకు ఇష్టమైనది ఏంటి చదువుతూ పరీక్షిస్తూ ఉండాల. నువ్వు బైబిల్ చదివేటప్పుడు పరిశోధన చేస్తూ చదవాలా, పరీక్షిస్తూ చదవాలా. ఇప్పుడు విన్నాం కదా, నడుచుకొనుడి. ఈ అధ్యాయంలో 3 సార్లు అదే పదాన్ని వినియోగించారు. ఒకటి, దేవుని పోలికలో నడుచుకొనుడి. దేవుని పోలికలో నడుచుకొనుడి అంటే దేవుళ్లాగా నడవాలి. 2, ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనం ఎలా నడవాలంట? ప్రేమ కలిగి. 3, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చూసారా?
ప్రభువునకు ఇష్టమైనది ఏంటి నీ జీవితంలో? ఒకటి, నువ్వు దేవుని పోలికలో నడవటం. 2, నువ్వు ప్రేమ కలిగి నడవటం. 3, వెలుగు సంబంధుల వలె నువ్వు నడవటం. ఈ విధంగా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో చదివాము అయిపోయిందని ఉండకూడదు. నువ్వు చదువుతున్నప్పుడు పరీక్షిస్తూ చదవాలి. వాక్యం ఏం చెప్తుందో పరీక్షిస్తూ చదవాలి. ప్రభువుకి ఏది ఇష్టమైనది, ప్రభువుకి ఏది ఇష్టము కానిది పరీక్షిస్తూ చదవాలి. విగ్రహారాధన ప్రభువుకి ఇష్టమైనది కాదు. జారత్వము ప్రభువుకి ఇష్టమైనది కాదు. వ్యభిచారము ప్రభువుకి ఇష్టమైనది కాదు. దొంగతనము ప్రభువుకి ఇష్టమైనది కాదు. లోబి ప్రభువుకి ఇష్టమైనది కాదు, అంటే పిసునారితనం. ధనాపేక్ష ప్రభువుకి ఇష్టమైనది కాదు. చిల్లంగితనము ప్రభువుకి ఇష్టమైనది కాదు. బూతులు ప్రభువుకి ఇష్టమైనది కాదు. వంకర మాటలు ప్రభువుకి ఇష్టమైనది కాదు. ఈ విధంగా మీరు పరీక్షిస్తూ చదువుతూ అందులో రాయబడిన ఆ కార్యాలు, ఆ క్రియలు మీలో ఉన్నాయా లేవా పరీక్షించాలా. ఎందుకంటే ఇట్టి కార్యములు చేయు వారితో సహవాసము చేయకుము. ఇట్టి కార్యములు చేయు వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత వచ్చును. వారు అవిధేయులైన వారు గనుక వారితో మీరు సహవాసము చేయకుము. సో ప్రభువుకి ఇష్టమైన వాటిని పరీక్షించు. ప్రభువునకు ఇష్టము కానిది కూడా పరీక్షించు. ఒకవేళ ప్రభువునకు ఇష్టము కాని కార్యములు నీలో ఉన్నట్లయితే దేవుని వాక్యపు వెలుగులో కనిపెట్టి వీలైనంత వరకు దానిని విడిచిపెట్టటానికి ప్రయత్నము చెయ్యి. ఈరోజు ప్రభువుకి ఇష్టము లేని కార్యము నాలో ఒకటి ఉన్నదని కనుగొని విడిచిపెట్టాను. మరలా రేపు శోధించబడుతున్నాను. విడిచిపెట్టిన కార్యమును మరలా నేను చెయ్యవచ్చు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు చనిపోయేంత వరకు కూడా ప్రతిదినము పరీక్షిస్తూ ఉండు. ప్రభువుకి ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తున్నావా, లేక ప్రభువుకు ఇష్టము లేని కార్యములు చేస్తున్నావా? పరీక్షిస్తూ ఉండు ప్రతిరోజు. ఈరోజు విడిచిపెడితే రేపు పట్టుకోవచ్చు, ఎల్లుండి పట్టుకోవచ్చు. ఎందుకంటే లోకమంతటా పాపముతో నిండి ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా శోధన నిన్ను విడిచిపెట్టదు. ప్రతి ఒక్కరిని శోధన విడిచిపెట్టదు. ముఖ్యముగా ఈ 15, 16, 17, 18, 19, 20, 21, 22, 25 సంవత్సర వయస్సులో ఉన్న పిల్లలను విపరీతమైన శోధన కలిగే వయస్సు. పెళ్ళైన తర్వాత పెళ్ళైన స్త్రీలకు కూడా శోధనలు ఉంటాయి. ఒక్కొక్క వయస్సుకు తగినట్లుగా శోధనలు ఉంటాయి. ఒక్కొక్క కాలానికి తగినట్లుగా శోధనలు ఉంటాయి. కాబట్టి ఈరోజు విడిచిపెట్టిన నువ్వు రేపు పట్టుకోవచ్చు, ఎల్లుండి పట్టుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను, చనిపోయేంత వరకు మనము పరీక్షిస్తూ ఉండాలా. మనలను మనము ఏం చేస్తూ ఉండాలా? పరీక్షించుకుంటూ ఉండాలా దేవుని వాక్యపు వెలుగులో. ఇక్కడ చూడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అంట. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. 1 నీతి, 2 సత్యము. నీతి, సత్యము, మంచితనము, ఇవన్నీ వెలుగు ఫలము. ఇవి మీలో కనబడాలి. మీలో మంచితనము కనబడాలి, మీలో నీతి కనబడాలి, మీలో సత్యము కనబడాలి.
ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె ఈ భూమి మీద మీరు నడుచుకోవాలి. ఎందుకంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఏం చెయ్యుడి? ఖండించుడి. నిష్ఫలమైన ఏ ఫలం అంట చెప్పండి? నిష్ఫలమైన అంధకార క్రియలు, చీకటి క్రియలలో పాలివారంటే ఏంటి తెలిసిన? చీకటి కార్యములలో సహవాసము కలిగి ఉండవద్దు. చీకటి కార్యములలో సహవాసము కలిగి ఉండవద్దు. వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు, చూడండి, ఏలయనగా అట్టి క్రియలు అనగా అంధకార క్రియలు, అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై ఉన్నది. చూసారా, చీకటిలో ప్రజలు చేయు అంధకార క్రియలను గూర్చి మాట్లాడినా, దాని గురించి ఆలోచించినా అది అవమానకరమైనది. చూసారా? కాబట్టి అంధకార క్రియలతో మనము పాలివారై ఉండక, వాటితో సహవాసము చెయ్యక వాటిని ఖండించుడి. వేటిని ఖండించాలా మనము? అంధకార క్రియలు. వేటిని ఖండించాలా చెప్పండి? వేటిని ఖండించాలా? అంధకార క్రియలను మనము ఖండించాలి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ఏమవుతుందంట? ప్రత్యక్ష పరచబడును. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. స్తోత్రం చెప్తామా? మనం ఏం చేయాలంట? మృతులలో నుండి లెమ్ము. ఎందుకంటే మనము మత్తులో ఉంటాం. మృతులు అంటే మత్తులో ఉంటారు, మాట్లాడరు, ఉలకరు. మనము లేయాలి. క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశించుచున్నది గనుక నిద్రపోతున్న మనమందరము మేల్కోవాలి. దీనిని యెషయా ఇలా రాశాడు: సియోను, నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఏంటంటే చెప్పండి? లెమ్ము తేజరిల్లుము. వెలుగు వచ్చింది, సూర్యుడు ఉదయించాడు, ఇక పండుకునే సమయము కాదు. నువ్వు లేయాలి. చీకటి వెళ్ళిపోయినది, చీకటి పారిపోయినది ఎప్పుడు? సూర్యుడు ఉదయించగా. అదేవిధంగా క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఎప్పుడు? నువ్వు క్రీస్తులోనికి వచ్చిన మరుక్షణం. నువ్వు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చావో ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. కాబట్టి నీ చుట్టూ ఉన్న చీకటి, నీ చుట్టూ ఉన్న అంధకార క్రియలు పారిపోయి ఉన్నది. తిరిగి వాటితో సహవాసము చేయకుము. తిరిగి వాటితో సహవాసము చెయ్యకుము. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది గనుక నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి. చెప్పండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయొక్క. చూసారా? దినములు చెడ్డవి, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకో. నువ్వు క్రీస్తులో ఉన్నావు.
ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఇక నువ్వు నిద్రపోయే సమయము కాదు, మేల్కో. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. ఇటువంటి దినములలో నువ్వు మేల్కోవాలి. ఇటువంటి దినములలో నువ్వు మేల్కోవాలి. ఇటువంటి దినములలో నువ్వు నిద్రలోండి లేచి నీ సమయమును నువ్వు సద్వినియోగము చేసుకోవాలి. అంతేగాని వెలుగు వచ్చిన తర్వాత కూడా నువ్వు నిద్రపోతూ ఉంటే సమయము గతించిపోతుంది, సమయము దాటిపోతుంది. సూర్యుడు ఉదయించిన సూర్యుడు తిరిగి ఏమవుతాడంట? అస్తమిస్తాడు, అంటే మరుగవుతాడు. సూర్యుడు మరుగైన తర్వాత మరలా ఏది ప్రారంభమవుతుంది? చీకటి. చూసారా? సో వెలుగు ఉండగానే నీ ఇంటిని చక్కదిద్దుకో. వెలుగు ఉండగానే నిన్ను నువ్వు సరి చేసుకో. నువ్వు వెలుగులో ఉన్నప్పుడే నిన్ను నువ్వు బాగు చేసుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. నీ జీవితాన్ని మార్చుకో, నీ ఇంటిని మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో. దీపము ఆరిపోవటానికి ముందే నీ ఇంటిని నువ్వు ఏం చేసుకోవాలంట? చక్కదిద్దుకో. దీపం అంటే నీ ఆత్మ. నువ్వు క్రీస్తులోనికి వచ్చిన మరుక్షణం క్రీస్తు తన జీవముతో నీ ఆత్మను వెలిగించాడు. ఇప్పుడు నీ ఆత్మ వెలిగించబడి ఉంది. నీ ఆత్మ నీలో వెలుగుతూ ఉంది. నీలో వెలుగుతున్న నీ ఆత్మ ఆరిపోకుండా నువ్వు జాగ్రత్త పడు. నీ ఆత్మ వెలుగుతుంది కనుక ఆ వెలుతురు ఉండగానే నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు చక్కదిద్దుకో. నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే నీ జీవితాన్ని చక్కబెట్టుకో అని అర్థం. సూర్యుడు ఉండగానే సమయమును పోనీయొద్దు. చేయవలసిన పనులన్నిటినీ చేసేసేయి. నువ్వు సూర్యుడు ఉన్నప్పుడు నిద్రపోయావనుకో, సమయము వృధా అవుతుంది, వెలుతురు వృధా అవుతుంది. సూర్యుడు ఉదయించిన వాడు నెమ్మదిగా అస్తమిస్తాడు, మరుగవుతాడు. అప్పుడు చీకటిని తిరిగి నీ మీద ఉదయిస్తాడు. అందుకే బైబిల్ అంటుంది, దినములు చెడ్డవి గనుక నువ్వేం చెయ్యాలంట? సమయమును పోనీయక ఏం చెయ్యాలా? సద్వినియోగము చేసుకోవాలి. ఎందుకంటే నీ మీద క్రీస్తు వెలుగు వచ్చి ఉన్నది కాబట్టి నువ్వు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. సమయమును పోనిస్తే దినములు చెడ్డవి, నీకు ప్రమాదం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనుచు. అజ్ఞానుల వలె, అజ్ఞానుల వలె. అజ్ఞానం అంటే ఏంటి తెలుసునా? నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా ఉండటం. వారిని ఏమంటారంట? అజ్ఞానం. ఏం జరుగుతుంది ఏమో నాకు తెలియదు, వారిని అజ్ఞానులు అంటారు. నీ చుట్టూ ఏం జరుగుతుందో కనిపెట్టు. జ్ఞానులు ప్రతిదానిని పరీక్షిస్తారంట. అజ్ఞానులు సైలెంట్గా ఉంటారు, ఏమీ తెలియనట్లు. అజ్ఞానుల వలె ఉండవద్దు. ఇది చెడు దినములు, చెడు దినములు. అజ్ఞానుల వలె ఉండవద్దు. ప్రతిదానిని కనిపెట్టు, ప్రతిదానిని కనిపెట్టు. చూడు, ఏం జరుగుతుందో చూడు. ఏమి తెలియని ఒక వ్యక్తి వలె ఉండవద్దు. కొంతమంది ఏదడిగినా నాకు తెలియదు, ఏదడిగినా నాకు తెలియదు. నేను పట్టించుకోనండి, నేను ఇవన్నీ పట్టించుకోను, నాకు తెలియదండి, నాకు తెలియదు, నాకు తెలియదు. అజ్ఞానం. నాకు తెలియదండి, నేను ఇవన్నీ పట్టించుకోనండి. అర్థం చేసుకుని నువ్వు భూలోకంలో ఉన్నావు. అందుకని తెలుసుకోవటానికి ఊర్లో ఇళ్ళల్లో దూరమని కాదు సుమా. అర్థమైంది నేను చెప్పింది? అన్నీ తెలుసుకోవటానికి కొంపలు కొంపలు దూరమని నేను చెప్పట్లా. నీ ఇంట్లో ఉండి నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వేం చెయ్యాలంట, అది జ్ఞానం. యేసు ప్రభు ఏమన్నాడు? పాము వలె ఏం కలిగి ఉండాలా? వివేకము. పాము
మనమందరం చూడు బైబిల్లో సర్పమును సాతానుతో సమానంగా పోల్చాం. కానీ ఆ సర్పము వలె ఉండమంటున్నాడు, ఆ పాము వలె ఉండమంటున్నాడు. ఎందుకు? పాములో ఉన్న ఒక మంచి గుణలక్షణం ఏంటంటే వివేకం. పాము తన చుట్టూ ఏం జరుగుతుందో పసికడతది. మనుషులు వచ్చే సౌండ్ వింటది, ఆ శబ్దాన్ని విని ముందుగా జాగ్రత్త పడుతుంది. దాన్ని వివేకం అంటారు. అపాయమును చూసి జ్ఞాని దాముకుంటాడంట, కానీ మూఢుడు అక్కడ అపాయం ఉందని తెలిసి కూడా అందులో పోయి పడతాడు. జ్ఞాని అక్కడ అపాయం ఉందని తెలుసుకొని ముందే జాగ్రత్త పడి తప్పించుకుంటాడు. కానీ మూఢుడు అంటే జ్ఞానము లేనివాడు అక్కడ అపాయం ఉందని తెలిసి కూడా అందులో పోయి పడతాడు. పాము అలా కాదు, ముందే జాగ్రత్త పడుతుంది, అర్థం చేసుకుంటుంది, శబ్దమును పసికడుతుంది. నువ్వు నడుస్తున్నప్పుడు నీ కాలు శబ్దమును పసికడుతుంది. మనుషులు చూడండి, అటు రోడ్డు క్రాస్ చేస్తారు, ఇటు అటు చూడరు, గుడ్డి వాళ్ళలాగా పోతారు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ పామును చూడండి, బండ్లు వస్తున్నప్పుడు, కార్లు వస్తున్నప్పుడు రోడ్డుకు అటువైపు ఇటు ముందు పోతుంది, మళ్ళీ వెనక వస్తుంది, ముందుకు పోతుంది, వెనక వస్తుంది. ఎంత పసికడుతుందో దాన్ని వివేకం అంటారు. మన చుట్టూ ఏం జరుగుతుందో మనము గమనించాలా, పసికట్టాలా. ఎందుకు అంటే చెప్పండి, దినములు మంచివా చెడ్డవా? చెడ్డవి. జాగ్రత్తగా ఉండాలా. దినములు చెడ్డవి. యవనస్తులు జాగ్రత్తగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను, దినములు చెడ్డవి, జాగ్రత్త. దినములు మంచివి కావు. మీ టైంను వృధా చేసుకోవటానికి, మీ టైంను వేస్ట్ చేసుకోవటానికి ఇది కాదు సమయం. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. సమయమును పోనీయక. దాని అర్థం ఏంటి? సమయము నీ కోసం ఆగదు, నీ కొరకు వెయిట్ చేయదు, నీ కొరకు ఎదురు చూడదు. అది ప్రయాణము చేస్తూ ఉంటుంది. దానిని నువ్వు పోనిస్తే మరలా నీకు దొరకదు. అందుకే బైబిల్ ఇలా రాయబడి ఉంది, సమయమును ఏం చేయకూడదంట, పోనీయక. దాన్ని ఏం చెయ్యాలా? సద్వినియోగము పట్టుకోవాలా. మనము సద్వినియోగము చేసి కొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. చూడండి, ఫస్ట్ దేవుని పోలి నడుచుకొనుడి. 2 ప్రేమ కలిగి నడుచుకొనుడి. 3 వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 4 జ్ఞానుల వలె. ఎలా అంట మనం? చెప్పండి, ఎలా అంట మనం? ఎలా నడవాలంట? జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఈ అధ్యాయములో మనం ఎలా నడవాలి అనే దానిని గురించి 4 విషయాలు చూడు. ఈ 4 విషయాలు మనకు ఎలా తెలిసింది? అధ్యాయాన్ని ఒక్కొక్క వరుసగా ఒక్కొక్క పదముగా చూడటం వల్ల మనకు దొరుకుతుంది. చెప్పండి, ఎలా నడవాలి మనము? స్వరమెత్తి మనం ఎలా నడవాలి? స్వరమెత్తి చెప్పండి, ఎలా నడవాలి? ఎలా నడవాలి? జ్ఞానుల వలె నడుచుకొనుడి. కానీ 17వ వాక్యములో ఏమని రాయబడి ఉంది? అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. చూసారా? ఎవరు నడుచుకున్నట్టు మనం నడవకూడదు. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. అంటే నడుచుకొనకూడదు, నడవకూడదు. మీరిక మీదట నన్ను చూడు, మీరిక మీదట. ఎందుకు? ఒకప్పుడు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రభునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు గనుక మీరు అన్యజనుల వలె నడుచుకొనవలదు.
అన్యులు నడిచినట్లుగా మీరు నడవకూడదు. అన్యజనులు నడిచినట్లుగా మీరు నడవకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. అన్యజనులు చీకటిలో ఉన్నారు, మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి అన్యుల వలె మీరు నడవకూడదు. మరి ఎలా నడవాలా? 1, మీరు దేవుని పోలికలో నడవాలి. 2, ప్రేమ కలిగి నడవాలి. 3, వెలుగు సంబంధుల వలె నడవాలి. 4, జ్ఞానుల వలె నడవాలి. స్తోత్రం చెబుదామా? అర్థమవుతుందా బైబిల్ ఎలా చదవాలో? కానీ ఈ 3వ అధ్యాయము 4వ అధ్యాయం ఎప్పుడో చదివాం కదా, దరిదాపు ఒక వారానికి ముందు చదివిన, నెలకు ముందు చదివిన, చదువుతున్నప్పుడు అది నీకు ఇక్కడ ఏమవుతా ఉండాలా? జ్ఞాపకములో వస్తూ ఉండాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట లైను. ఆ రోజు చెప్పారు, అది మర్చిపోయానంటే కుదరదు. ఇప్పుడు మీరు జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు? దినములు చెడ్డవి. ఈ దినములలో నువ్వు ఎలా నడవాలంట? జ్ఞానము కలిగి. చెప్పండి, ఎలా నడవాలా? చెప్పండి గట్టిగా, ఎలా నడవాలా? ఏమన్నాడు దేవుడు? నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. ఇంకొక మాట, నా జనులకు జ్ఞానము లేకపోవటము చేత చెరలోనికి పోతున్నారు. ఈ మాటలు మరవద్దు. ఫస్ట్ నేను చెప్పిన మాట ఓషియా 4:6, రెండవ మాట యెషయా 5:13. ఇవి మరవకూడదు మీరు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తము ఏమిటో ఏం చేయాలంట? మీరు గ్రహించుకొనుడి. ప్రభు చిత్తము ఏమిటో మీరు గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యముతో మనుషులు ఎలా ఉంటారంట? మద్యము ఎందుకు తీసుకుంటున్నారు? మత్తుగా ఉండటానికి. మద్యము తీసుకోవటానికి కారణం ఏంటంటే ప్రజలు మత్తులో ఉండటానికి. అంటే వారి చుట్టూ ఏం జరుగుతుందో వారికి తెలియకుండా మత్తులో ఉండాలని మద్యము సేవిస్తున్నారు. కొంతమందికి భార్య పోటు ఎక్కువ ఉంటుంది. అందువలన ఆమె వలన ఎలాంటి డిస్టర్బ్ కలగకుండా ఉండటానికి ఫుల్ మత్తులో ఉండి పండుకుంటారు. కొంతమందికి చుట్టుపక్కల ఉన్న పోరు, కొంతమందికి ఈ ప్రపంచమే తలనొప్పి. అందువలన ఎప్పుడు చూసినా మత్తులో ఉండటానికి మద్యము సేవిస్తూ ఉంటారు. కొంతమందికంట కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న బాధలు, కుటుంబంలో ఉన్న కష్టాలు, శరీరానికి వస్తున్న రోగాలు, వీటిని మర్చిపోవటానికి ఏం చేస్తూ ఉంటారంట? త్రాగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలను బట్టి త్రాగుబోతులుగా మారుతారు. త్రాగటానికి మెయిన్ కారణం ఏంటి తెలిసిన? మత్తులో ఉండటానికి. కానీ బైబిల్ అంటుంది, చదవండి మీరు ఏమంటుంది బైబిల్? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. చూసారా? దానిలో ఏముందంట? దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మలో పూర్ణులై ఉండుడి. దాని అర్థం ఏంటి తెలిసిన? మీరు మద్యముతో మత్తులై ఉండుట వలన మీకు అన్ని చెడే జరుగుద్ది. అలా కాకుండా ఆత్మలో పూర్ణులై ఉండుడి. నన్ను చూడండి, ఎవడు మద్యము బాగా తాగుతాడో వాడు పూర్తిగా ఫ్లాట్ అయిపోతాడు, పూర్తిగా మత్తులో పడిపోతాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో వాడికి తెలియదు. ఈ ప్రపంచము వాడికి తేలుతున్నట్టుగా ఉంటుంది. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు మద్యముతో మత్తులై ఉండక
పరిశుద్ధాత్మలో మత్తులై ఉండుడి. అర్థమైందా? దేనిలో మత్తులై ఉండాలా? చూడు, పరిశుద్ధాత్మలో నిండి ఉంటే నువ్వు ఈ లోక విషయములలో నువ్వు మత్తులై ఉంటావు. కాబట్టి లోకములో ఏం జరుగుతుందో నీకు అనవసరం. లోకములో వచ్చే శ్రమ, బాధ, కష్టాలు వలన నీకే హాని జరగదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మలో నిండి మత్తులై ఉన్నావు. చూడు, పరిశుద్ధాత్మలో నింపబడటం వలన, నువ్వు ఆత్మలో ఫుల్గా తాగటం వలన నువ్వు మత్తులై ఉంటావు. ఈ లోక విషయములలో, దేవుని విషయములలో మెలకుగా ఉంటావు. కానీ ఈ లోక విషయములలో ఎలా ఉంటావంట? అర్థమైందా? శరీర విషయములలో నువ్వు మత్తులై ఉన్నావు, కానీ దేవుని విషయంలో నువ్వు మెలకుగా ఉంటావు. కానీ మద్యముతో మత్తులై ఉన్నవాడు ఇటు దేవుని విషయములో కానీ, శరీర విషయములో కానీ, కుటుంబ విషయములు కానీ, అన్ని విషయములలో వాడు ఏమై ఉంటాడంట? మత్తులై ఉంటాడు. ఇప్పుడు చూడండి, స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడుగా మారాడు. ఎప్పుడు? అతనిని రాళ్లతో కొడుతున్నారంట. అతనిని రాళ్లతో కొడుతున్నప్పుడు బైబిల్ అంటుంది, స్టెఫన్ పరిశుద్ధాత్మలో నిండిన వాడై, అంటే పరిశుద్ధాత్మలో పూర్ణుడుగా ఉన్నాడు. కంప్లీట్గా దేవుని ఆత్మలో నింపబడ్డాడు. అందుచేత వాళ్ళు వేస్తున్న ఆ రాళ్ళు స్టెఫను మీద తగిలినా కూడా అతనికి నొప్పి అనిపించలా. ఎందుకంటే అతని ఆత్మలో పూర్ణుడై ఉన్నాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో, తన మీద వేస్తున్న రాళ్ళ మీద కూడా అతని దృష్టి మళ్ళలేదు. కానీ అతని దృష్టి ఆకాశం వైపు మళ్ళింది. ఎందుకంటే అక్కడ ఆకాశము తెరవబడ్డది. దేవుడు సింహాసనములో కూర్చొని ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున క్రీస్తు నిలబడి ఉండుట కనులారా చూశాడు. చూసారా? దేవుని ఆత్మలో పూర్ణులై ఉంటే నువ్వు దేవుణ్ణి కనులారా చూస్తావు. నీ మీద రాయి వేసినా కూడా నీకు నొప్పి అనిపించదు. ఎందుకంటే నువ్వు పూర్తిగా ఎవరి స్వాధీనములోకి వెళ్ళిపోతున్నావు? దేవుని ఆత్మ స్వాధీనములోనికి. చూడు, త్రాగినవాడు కంప్లీట్గా మత్తులో ఉంటాడు. వాడిని కొట్టినా చంపినా వాడికి ఏమనిపించదు. వాడి మీద రాయి వేసినా వాడికి ఏమనిపించదు. ఎందుకంటే వాడు పూర్తిగా మత్తులోనికి వెళ్ళిపోయాడు. అలాగనే నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి ఉంటే, పరిశుద్ధాత్మలో నువ్వు మత్తులో ఉంటే, నీ మీద విల్లు వేసిన, నీ మీద రాయి వేసిన, నీ మీద నింద వేసిన, నీ మీద అబద్ధపు మాటలు పలికిన, నీ మీద ఉమ్ము వేసిన నీకు బాధ అనిపించదు. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మలో నిండి ఉన్నావు. నువ్వు పరిశుద్ధాత్మలో పూర్ణత కలిగి ఉన్నావు. నువ్వు పరిశుద్ధాత్మ మత్తులో ఉన్నావు. నీ దృష్టి మొత్తము దేవుని వైపు ఉంటుంది తప్ప ఈ లోకం మీద ఉండదు. ఈ లోకములో సందం మీద నీకు ఉండదు, రాబడి మీద ఉండదు, డబ్బు మీద ఉండదు, బంగారం మీద ఉండదు, వైడూర్యం మీద ఉండదు, ఈ ప్రపంచం మీద నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు ఆత్మలో మత్తులై ఉన్నావు. నువ్వు ఆత్మ పూర్ణుడుగా ఉన్నావు, పరిశుద్ధాత్మలో నిండి ఉన్నావు గనుక నీ ఫోకస్ అంతా దేవుని మీద ఉంటుంది, ఈ భూమి మీద కాదు. అందుకే బైబిల్ అంటుంది, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, ఎందుకంటే అందులో దుర్వ్యాపారము కలదు. కానీ ఆత్మపూర్ణులై ఉండుడి, పరిశుద్ధాత్మ నిండిన వారై ఉండుడి, పరిశుద్ధాత్మలో నిండి బ్రతకండి. అప్పుడు మీ దృష్టి పూర్తిగా దేవుని మీద ఉంటుంది. లేచి నిలబడదాం. హల్లెలూయా. వినిన ఈ మాటలను బట్టి కొద్ది క్షణము మన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇప్పుడు వినిన మాటలు నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ప్రతి మాటలు నీ జీవితంలో ఫలించున్నట్లుగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలు, హల్లెలూయా, స్తోత్రములు. మత్తును విడిచిపెట్టండి. బైబిల్ చెప్తుంది,
నిద్రలో నుండి లేచి రండి బయటికి. నిద్రపోతున్న నువ్వు లేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రభువానికే వందనాలు, స్తోత్రములు ఈరోజు మాట్లాడినందుకు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి వినిన ఈ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవును ప్రభు, మేము ప్రభువునందు వెలుగై ఉన్నాం కాబట్టి మేమిక మీదట అన్యజనులు నడిచినట్లు కాక ప్రభునందు వెలుగైన బిడ్డలుగా మేము నడుచుకోవటానికి సహాయం చేయండి. ఇదిగో దేవుని పోలి నడుచుకోవటానికి, ప్రేమ కలిగి నడవటానికి, వెలుగు సంబంధుల వలె నడవటానికి, జ్ఞానము కలిగి నడవటానికి సహాయము చేయండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సమయములను సద్వినియోగము చేసుకొని ఇట్టి దినములలో మేము జ్ఞానుల వలె నడుచుకోవటానికి సహకరించండి. వినిన మాటలు వృధా కాకూడదు, ఫలించున్నట్లుగా పనిచేయండి. పరిశుద్ధాత్మదేవ ప్రతి బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిలో క్రీస్తు స్వారూప్యమును ఏర్పడే వరకు విడిచిపెట్టవద్దు. యేసు నామమున మీరే కాపరిగా, బోధకుడుగా, ఆదరణకర్తగా ఉండి వారిలో మీరు పని చేయండి. ఇదిగో ఈ 95వ రోజు ప్రార్థన కూడికను ఆశీర్వదించావు. ఇంకా 5 రోజులున్నాయి. ఈ 5 దినములు నీవు మాట్లాడండి. ప్రతిరోజు ఇంకను రావుటకు సహాయము చేయండి. ఈ రాత్రి నీ బిడ్డలు వెళ్తుండగా తోడుగుండండి. వారు ఉంటున్న గృహము చుట్టూ, పడకల చుట్టూ నీ కాపుదల దయచేసి రాత్రి మంచి నిద్రను దయచేయండి. రేపు ఉదయము నీ బిడ్డలు లేచి పనులకు వెళ్తున్నప్పుడు నీ మాటలు వారికి జ్ఞాపకము చేయండి. వారితో మీరు మాట్లాడండి. వారి మార్గములలో మీరు నడవండి. తిరిగి నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కృప కాపుదల ఉంచమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.